సరే ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మీరు మొన్న ఒక ఇల్లు కూల్చేశారు. ఆ ఇల్లు అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో కోర్టు నుంచి ఇల్లు కూల్చేయమని మీకు ఏమన్నా ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని కూల్చేశారు? మీరు అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా, లేదంటే మీకు ఏమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కూల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆర్డర్స్? చెప్పండి. సి దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? సి యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకేమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు అంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టుల నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు? లేదు, చెప్పాలి మీరు. అలా నిలబడితే కొద్దిగా ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చటం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ తగాదా. అది మీ మున్సిపాలిటీ ఆస్తి కాదు, అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి నాకు. ఏం సమాధానం చెబుతాం సొసైటీకి మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మీరు అధికారి, 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ప్రజాప్రతినిధులం. నేను ఎక్కడ చూడాల ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తులు తగాద వచ్చి ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నా నేను అనేది. మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారు ఆ ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. కాదు కాముకుంటే ఎట్లా? ఎవరు ఇప్పుడు అతనికి 40 లక్షల రూపాయలు పోయినాయి. చిన్న కుటుంబం, వెరీ స్మాల్ ఫ్యామిలీ. అతను లైఫ్ లాంగ్ వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసుకుంటే ఆ 40 లక్షల రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. నువ్వు 1 గంటలో కూల్చిపడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య గొడవకి మీరంతా ఏంది అత్యుత్సాహం ఏం చెప్పినక్కడ మీరు చెప్పండి నాకు. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా? మీకు అసలు పోలీస్ ఫోర్స్ ఎట్టిచ్చారండి? చెప్పు. మాకు నెక్స్ట్ అజెండా ఉంది సార్, మేము వెళ్ళాలి. నెక్స్ట్ అజెండా ఉంది. మీకు పోలీస్ ఫోర్స్ ఎట్లా ఇచ్చారు? మీరు మీకున్నటువంటి ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు? ఎవరిచ్చారు మీకు అధికారం? రిటర్న్గా ఇచ్చిందా
కోర్టు వారు ఏమైనా ఇచ్చారా, లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా, మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? నాకు తెలిసినంతవరకు కలెక్టర్ గారు మీరేం రాయలేదు, పర్మిషన్ లేదు. మీరు పోలీసు వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంపనికి పోలీసుల్ని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ని అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు కూలగొట్టారు. మీరు యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు తేల్చుకుంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు తేల్చుకుంటారు. మీకేం సంబంధం? చెప్పండి కమిషనర్ గారు. ఏం చేస్తారు? అదండి, ఇప్పుడు ఎవరు కడతారు? 40-50 లక్షలు ఆయన వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకోవాలని ఇల్లు కట్టుకుంటున్నాడు. భయభ్రాంతులు అయిపోయారు మొత్తం. నాకు తెలిసి మీరు చేసింది కరెక్ట్ అయితే నాకు చెప్పండి అంటున్నా కదా. ఇందులో పెద్ద డిస్కషన్ ఏముంది? మీకు ఎవరు ఇచ్చారు పవరు ఇల్లు కూల్చగొట్టడానికి? చెప్పండి నాకు ఫస్ట్. మీకుంటే పవర్ చెప్పండి. మీకు ఎవరన్నా రిటర్న్ పూర్వకంగా ఇస్తే చెప్పండి. పోలీస్ ఎట్ వచ్చింది చెప్పండి. పోలీస్కి లెటర్ మీరు ఎట్లా ఇచ్చారో చెప్పండి. వాట్ బేసెస్ యు ఆర్ గివెన్ లెటర్ టు పోలీస్? వాట్ బేసెస్ దే కేమ్ అండ్ ఎవరు? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మనం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గ్రీవెన్స్కి రమ్మని చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ పెడతారు. వాళ్ళు గ్రీవెన్స్కి వస్తే మీరేం సమాధానం చెబుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడు మీరే ఉన్నారు. మీళ్ళు ఎవరైనా కోలుకొట్టుకుంటూ ఊరుకుంటారు సార్? మీరు చిన్న చిన్న తప్పులు ఇద్దరి మధ్య ఉండొచ్చు, నేను కాదంటలేదు. అది ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉంటుంది. తప్పు ఆయిందా ఏందా తేలిద్ది. 4 రోజులు కాతే 10 రోజులు తేలిద్ది, 10 రోజులు కాతే నెలకు తోలిద్ది. మీకేంది? మీకు అంత ఉత్సాహం ఏంది? హూ ఆర్ యూ? ఇల్లు కూలగొడతారండి ఎవరన్నా? తేల్చండి కలెక్టర్ గారు. అది మీరు ఏం తెలుస్తా మీరు తేల్చండి. ఆయన చోట్ల సమాధానం. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి పగోడుకు కూడా జరగకూడదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. పగోడుకు కూడా పెద్దలు ఏదో చెప్తారు కదా, ఏదో పెద్ద క్యాన్సర్ వ్యాధులు వస్తే మన పగోడుకు కూడా రాకూడదు కదా అంటారు కదా. సేమ్ థింగ్, మన పగోడుకు కూడా జరగకూడదు ఇలాంటిది. ఎలా కొడతారండి నాకు అర్థం కాదు. తేల్చండి కలెక్టర్ గారు, మీరు తేల్చండి. అది 100% రాంగ్. You don't have any legal right, you don't have any ethical right, you don't have any administration right, you don't have any right, I am telling you.